తరానికి పవన్ కళ్యాణ్ని కలడం. క్యాబ్ డ్రైవర్లు ఓకే, క్యాబ్ డ్రైవర్లు యూనియన్లు అవన్నీ చాలా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ డ్రైవర్లను ఇక్కడ నుంచి ఉమ్మడి రాజధాని అయిపోయింది కాబట్టి వెళ్ళిపోమంటున్నారు, మానవత దృష్టితో చూడాలి అని ఆయన అడిగారని. ఒకటైతే మనం గమనించవచ్చు, ఏపీ తెలంగాణ ఈ అంశాల మీద పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్కువగానే ఆ విషయాలు ఆయన మాట్లాడుతుంటారు, జోక్యం చేసుకుంటూ ఉంటారు. తన ప్రసంగాలలో కూడా ఈ ప్రస్తావనలు ఆయన తెస్తూ ఉంటారు. యాజ్ ఇట్ ఈజ్గా మనం చూస్తే హైదరాబాద్లో ఇది ఇంకా ఒక వివాద స్థాయికి వెళ్ళింది అనేది అంత బహిరంగంగా వార్తలు అయితే రావట్లేదు. వాళ్ళల్లో వాళ్లకు బహుశా వాళ్ళ అడ్డాల దగ్గర లేకపోతే వీటి దగ్గర జరుగుతూ ఉండాలి సమస్యలు. రెండవది, కేసీఆర్ ప్రభుత్వంలోకి రాగానే 2014లోనే టీఎస్ అని పెట్టాలా లేదా ఏపీ అని పెట్టాలా, ఏపీ అనేది ఇంకా వెంటనే మానేయాలి లేకపోతే దానికి జరిమానా అనుమతించాం, ఇట్లాంటివంటే హైకోర్టు జోక్యం చేసుకొని కొనసాగవచ్చు అని చెప్పింది. అట్లాంటి 10 ఏళ్ళు గడిచిపోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ ఐడెంటిటీ, ఆ వెహికల్ ఐడెంటిటీ చూడగానే దాన్ని బట్టి తెలిసేటటువంటి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు ఏపీకి రాజధాని లేదు, అది తొందరలో అభివృద్ధి పెరిగితే వీళ్ళకి అవసరం ఉండదు, అప్పటి వరకు మీరు పెద్ద మనసు చేసుకొని వాళ్ళని కొనసాగనివ్వండి అని చెప్తున్నారు. నాకు తెలిసి హైదరాబాద్లో ఆంధ్రప్రదేశే కాదు, బీహార్ చాలా సార్. ఇప్పుడు ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా భారతీయ పౌరుడు క్యాబ్ నడుపుకోవచ్చు, ఇంకొక వ్యాపారం చేసుకోవచ్చు కదా, దానికి ఆంక్షలు ఉంటాయా? ఆంక్షలు ఏం లేవు. అదే నేను చెప్పాను. వాళ్ళకు స్థానికంగా ఎక్కడైనా సమస్యలు వచ్చి ఆయన దృష్టికి ఎవరన్నా కొంతమంది తెచ్చారేమో, అక్కడ ఆయన దృష్టికి తెచ్చారంట జనవాణి ఇది చేసినప్పుడు ప్రజా దర్బారు. అప్పుడు ఆయన ఇది అంటే ఆయన తెలంగాణలో కూడా ఎలాగో రాజకీయం చేస్తాము అని ఒక దీంట్లో ఉన్నారు కదా. ఒకసారి టీడీపీ పోటీ చేయలేదు కానీ వీళ్ళు పోటీ చేశారు, తర్వాత కూడా చేస్తామేమని చెప్పారు. కాబట్టి హైదరాబాద్ అనేది పవన్ కళ్యాణ్కు రాజకీయ రంగస్థలం. అవును. రేపు జనసేన ఎక్కడ పోటీ చేసింది? హైదరాబాద్లో, ఖమ్మంలో. కాబట్టి ఆయనకున్న ఫాలోయింగ్ అనండి, ఆయనకున్న అభిమానులు వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఉంటారు. బహుశా అందుకని ఆయన దృష్టికి వచ్చి ఉండొచ్చు, ఆయన దాని మీద అడిగారు. బహుశా ఆ మాత్రం మానవత్వం డ్రైవర్లు యూనియన్లు ప్రదర్శిస్తాయని నేను అనుకుంటాను. ప్రపంచ కార్మికులారా ఏకంగా అన్నట్టుగా ఈ క్యాబులు ఇలాంటివి వచ్చి, అసలు క్యాబ్ నడిపేవాడే ఎవడో విదేశాల్లో నుంచి అగ్రిగేటర్ నడిపేవాడు, ఊబర్ వాడో ఓలా వాడో, వాడు ఏ దేశస్తులో కూడా తెలియదు. ఊబర్ వాడు ఉదాహరణకు వాడే, దాన్ని మనం కొడితే ఆస్ట్రేలియా అమెరికా దగ్గర నుంచి అన్ని చోట్ల ఉన్న నగరాలు ఇవన్నీ వస్తాయి. అందువల్ల క్యాబ్ డ్రైవర్ల సమస్యలు ఏమైనా ఉంటే అవి సెన్సిటివ్గా పరిష్కారం చేయడం చాలా మంచిది. వాటిని దట్స్ వాట్ ఐ సే. దాన్ని ఒక బహిరంగ సమస్యగా రాజకీయ సమస్యగా చేసే కంటే, ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రులు కలిసినప్పుడు కూడా ఇదేం వివాదంగా లేదు. అలాగే నాకు ట్రేడ్ యూనియన్లు మిత్రులు వీళ్ళతో ఉన్న సంబంధాలు వీటిని బట్టి చూసినప్పుడు కూడా ఇదేమీ అంతగా లేదు. కానీ కొంతమంది ఇలాంటి అంశాలను స్ట్రెస్ చేసేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు, సమాజంలో ఉన్నారు, రాజకీయాల్లో కూడా ఉన్నారు. వాళ్ళని బట్టి మనం అంచనాకు రాలేము. ఐ థింక్ బెటర్ పవన్ కళ్యాణ్ అధికార రీత్యానే చేయొచ్చు పని. ఇప్పుడు ఆయనకి అధికారం ఉంది, మీడియాలో ప్రకటనలు చర్చ కంటే ఆయన అధికార రీత్యా రేవంత్ ప్రభుత్వంతో మాట్లాడేసి, ఒకవేళ ఎక్కడున్నా ఇలాంటి సమస్య ఒకటోరో వచ్చి ఉంటే వాటిని అక్కడ పరిష్కారం చేసుకోవచ్చు. అంత ఇప్పటికి కూడా క్యాబ్ల అవసరం ఉంది ఇక్కడ. సార్, నిన్నటి నుంచి ఒక వార్త ఒకటి బాగా వైరల్ అవుతుంది, మీ నోటీస్ కూడా వచ్చి ఉంటుందేమో. రోజా గారు ఎక్కడ, వంశీ గారు ఎక్కడ అంటే ఆవిడ యూరోప్లో తేలారు, యూరోప్లో ఆవిడ ప్రత్యక్షం అయ్యారు అని చెప్పి